గురువుగారు ఈరోజు శ్రావణ శుద్ధ చతుర్థి, నాగ చతుర్థిగా కూడా జరుపుతారు. దీని విశిష్టత ఏమిటి? ఒక్కొక్క పేరుతోటే మళ్ళీ రెండు పండగలు వచ్చినట్లుగా శ్రావణ మాసంలో మనకు అనిపిస్తూ ఉంటుంది. నాగ పంచమి అంటారు, మళ్ళీ నాగ చతుర్థి. మళ్ళీ వాళ్ళు ఏమిటండి, మళ్ళీ నాగ చతుర్థి ఏమిటి, మళ్ళీ నాగ పంచమి అన్నారు. అదేదో స్వామివారి గరుత్మంతుడు ఆ అమృతాన్ని తీసుకొచ్చి నాగులకి ఇచ్చాడు కాబట్టి దాన్ని నాగపంచమి కింద గరుడ పంచమి కింద జరుపుకోవాలని పెద్దవాళ్ళు చెప్పారు. మరి నాగ చతుర్థి ఏమిటి? చతుర్థి అనటంతో మనకి వినాయకుడికి సంబంధించినటువంటి వినాయక చతుర్థి మనందరికీ కూడా లోకంలో చాలా ప్రసిద్ధి. అయితే నాగ చతుర్థి అని అంటే పాములకి సంబంధించినటువంటి చతుర్థి. పాములు అంటే ఈ నాగుపాములు అంటే ఇవి మనకు లోకంలో విషాన్ని చిమ్ముతాయి, వాటిని చూస్తే భయం కలుగుతూ ఉంటుంది అని అనుకుంటాం. కానీ ఇది ప్రకృతికి ఎంతో మేలు చేసేటువంటి జాతి. మనం ఎప్పుడూ కూడా ఏ విషయాన్ని కూడా ఒక పక్క నుంచి ఆలోచించకూడదు. జీవితంలో ఎప్పుడూ కూడా రెండో వైపు నుంచి ఆలోచించాలి. పాము మనకి జీవితంలో అమ్మో దాన్ని చూస్తే మనం కాటేస్తుందేమో అని భయం మనందరికీ కలుగుతుంది. కానీ పాము ప్రకృతికి హితోపదేశం చేస్తోంది, ప్రకృతిలో కలిసిపోయి మనందరికీ మేలు చేస్తోంది. ఎట్లా? పాములు ఉండటం వల్లే, పొలాల్లో సంచరించడం వల్లే, పొలాల్లో బాగా పంటని నాశనం చేసేటువంటి ఎలుకలు మొదలైనటువంటి వాటిని అవి తినటం వల్లే పాములు పంట రక్షించబడుతుంది. అంటే ప్రకృతి నియమం అమ్మది, ప్రకృతి యొక్క రక్షణ వ్యవస్థ. ఈ రకంగా మనం తినటానికి ఉపకరించేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటల్ని కాపాడేటువంటి జంతుజాలంలో ఈ నాగుపాములు కూడా ఒకటి. కాబట్టి ఆ నాగుపాముల ఎడల కృతజ్ఞత చూపిస్తూ ఈరోజు నాగ చతుర్థి అనేటువంటి దాన్ని చేయమన్నారు. మన పండగలన్నీ కూడా ఆంతర్యంగా గనక వెతుక్కుంటే వేటికి ప్రతీక అంటే కృతజ్ఞతకు ప్రతీక. ప్రతి పండగని తీసుకోండి, ఏ పండగనైనా సరే మానవీయ దృక్కోణంతో గనక చూస్తే ప్రతి పండగ ప్రకృతికి మనం చేసేటువంటి, ప్రకృతి మనకి ఎంతో ఇస్తుంది, అంత ఇస్తున్నటువంటి ప్రకృతిలో ఏవైతే విభక్తంగా ఉన్నాయో, ఏవైతే ఈ నాగుపాములు చెట్లు ఇలా రకరకాలుగా ఉన్నాయో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పండగ కింద చెప్పారు. ఇక్కడ నాగ చతుర్థి అనేటువంటిది ఆ నాగుపాముల ఎడల మనం కృతజ్ఞత చూపించేటువంటి పండగ. అందువల్ల ఇక్కడ అంతర్యంగా ఏం తీసుకోవాలంటే మనకి ఎవరైతే మేలు చేస్తున్నారో వాళ్ళ ఎడల మనం కృతజ్ఞత ప్రకటించాలి. కృతజ్ఞతను ఎప్పుడూ కూడా మనం చూపించకూడదు. ఎందుకంటే బహువిన పాద పాద పబ్దికుల సరస్వతి మహీపూర్ణ మజస్ర సహస్ర పనాలితాల్చి దుస్సహతర మోతర శేషమూర్తికిన్ పాయక శయ్యైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు అని నన్నయ్య గారు మహాభారతంలో అనంతుణ్ణి ప్రార్థన చేస్తూ చెప్తారు. అనంతుడు అంటే నాగుపాము. ఇట్లాంటి నాగస్థుతి ఉంది. ఇట్లాంటి నాగస్థుతుల్ని ఇదిగో ఈరోజు చదవండి. ఎందుకంటే పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసం, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి ఈ శ్రావణ మాసంలో, ఆవిడ పుట్టినటువంటి ఈ శ్రావణ మాసంలో నాగుపాములను, ఎందుకంటే తన భర్త ఆభరణాలుగా ధరించేటువంటి నాగుపాము, అందులో ఆవిడ కూడా అర్ధనారీశ్వర స్వరూపం. కాబట్టి ఆ నాగుపాములకి తన బిడ్డల్ని ఎవరైనా పొగిడితే అమ్మ ఏ రకంగా సంతోషిస్తుందో, ఈ రకంగా నాగుపాముల పూజ చేసిన ఓహో వీళ్ళు నా బిడ్డల మీద వీళ్ళు ప్రేమ చూపిస్తున్నారు, గౌరవం ప్రకటిస్తున్నారు అని చెప్పి అమ్మ చాలా సంతోషిస్తుంది. ఆ తృప్తి పడిన మనస్సు మనందరికీ కూడా ఐశ్వర్యాల్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి రావాలంటే అందరూ నాగ చతుర్థి నాడు ఇందాక నేను చెప్పినటువంటి స్థుతులు లాంటివి చదవండి, లేదా ఓ నాగదేవత నీకు నమస్కారం అని చెప్పి మామూలు వాక్యాల్లో చెప్పి ఆ నాగుపాము యొక్క విగ్రహాన్ని ఒకటి పెట్టుకోండి, లేదా మనసులో తలుచుకోండి. తప్పనిసరిగా అందరూ కూడా ఆ నాగదేవత ఆరాధన ఈరోజు చేసి తరించెదరుగాక.